దగ్గర ఉన్న వాళ్ళే గిట్లా అంటాయి. ఇట్లా అంటా అంటే నేను ఇంకా దూరం పోతాను. ఇక అట్లా 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 నేను దూరం వెళ్ళా. ఇంకా దూరం వెళ్ళి మళ్ళీ తెల్లారి ఎడ్ల బండి కొట్టుకొని ఇటు జంగలికి పోతాను. పోతా అంటే చిన్న దీపం వలె ఎలుక్కుంటా ఆన్నే చెట్టు కింద ఉంటుంది. ఎవరుర్రా ఎడ్లు బెదురుతానే ఎవరుర్రా అంటే చప్పులు లేదు. అరే నేను దిగేస్తానని దిగి ఆడికి పోయే వారికి ఏమున్నది చెప్పని చెట్టు ఎక్కి చిచ్చుబుడ్డి తిరిగా మోసుడు అంతా ఆగం చెట్టు అంతా మిరుగులే అగ్గి మిరుగు. ఇక నేను ఈ నుంచి బండికాడికి పోయాక బండి ఎక్కింది. బండి మనిషి వాళ్ళ కనబడతాను. ఇక బండి ఆగుతలేదు. ఇక ఎడ్లు ఒకటే ఉరుకుతా అంటే ఇక నేను ఎంబడి ఉరికి హో అంటే ఎడ్లు ఆగులేదు. బాగా ఉరుకుతాను పరిపాలన మీద లేచి బాగా మన చీన్మాలల్లో కాదు ఉరికినట్టు ఉరుకుతాను. హో అంటే ఇక్కడి నుంచి చూస్తే మనిషి కనబడతాడు. ఇక అక్కడికి దగ్గర దాదాపుగా ఒక అర కిలోమీటర్ ఉరికే వరకు ఇక అది బండి ఆగింది. ఇక ఎడ్లు ఆగినాయి. మొసపోసినట్టు ఇక ఆగినాయి. ఆడ ఇవన్నీ చూసిన ఒక్క 20 దయాలు చూసారా. 20 నాకు ఊరికే దయాలు కనబడతాయి కానీ నేను భయపడా. అట్లా మళ్ళీ నాడు ఒక 2-3 రోజులు మళ్ళీ జంగలికి పోయినా. మళ్ళీ అట్లనే 2 లైట్ ఎలుగులు పట్టుకొని అంటే ఎలుగులు అంటే లైట్లే సేమ్ లైట్లే కానీ మామూలుగా కొద్దిగా పచ్చ కలర్ ఉంటాయి. సేమ్ లైట్లే ఈ నుంచి అంత దూరం కొడతాయి ఎలుగు. 2 సోల్పుగా వస్తాయి. అయితే నేను అప్పుడు మాకు మేకలు ఉంటే ఆకులు అవి ఎండాకాలం అంతే. ఎండాకాలం ఆకులు జాడిస్తాయి. పండువారిన ఆకులు అన్ని పడతాయి ఈ చెట్లకి. అయితే ఈ పండువారిన ఆకులు ఏం చేసేది మేము తెల్లగాలు తెచ్చేది ఇటు పెద్దపురం పోయి ఇట్లా గొర్రె మందల కాడికి వచ్చి ఈ గొర్రె పేయి కడిగి మళ్ళీ ఈ పాకులు పట్టుకొని కళ్ళు తాగేది. కళ్ళు తాగితే ఓనాడు ఏం చేసింది ఇట్లా ఆకాశానికి వచ్చింది మన ఒక గాలి. అంటే ఎల్లుపుగా రాలే, ఇట్లా గుండ్రగా ఇప్ప చెట్టు దొడ్డుతోటి వచ్చింది. వచ్చి గొర్రెకాడు ఉన్న పోరాడిని అయితే ఇట్లా సరిచినట్టు అయిందో ఎట్లా అయిందో అడ్డం పడ్డాడు వాళ్ళే. అరే మరి తాగి పడ్డా ఎట్లా అని ఉరికినాం. ఉరికే వరకు తాగలే. తాగింది ముద్ద అంతా కానీ ఇది సరిసింది ఏంటిదో భయపడ్డాడు పోరాడు. అదే అట్టియారా కోతులు అటు ఉన్నాయి. కోతులు దీని పాటు తిరుగుతాయి. పరికి పనులకు దానికి దీనికి ఏం పడి మనల్ని ఏమని ఆటి మన అంటే అంటాయి. మన నాటి ఎందుకు అంటాం అజ్ఞానం. మనకి పండ్ల చెట్లు ఉన్నాయా? ఉన్నాయి. పినికి పండ్లు ఉన్నాయి, పరికి పండ్లు ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇంకా పోతా అంటే ఉంటాయి. జీడి పండ్లు అవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడికి పోతే తినచ్చు. తిన్నావా? తినొచ్చిన నేను. ఏం తిన్నావు? ఇక రాంగా కొంచెం మామూలుగా ఇంతంత బువ్వ తిని కొద్దిగా ఇంత టిఫిన్ పెట్టుకొని వచ్చిన. ఇక ఎగిరం కాదురా నాకు ఇటు వచ్చటానికి పనికి. నీళ్ళు పోసుకోకుండా వచ్చినావు ఎందుకు? ఇవాళ కరెంటు లేదురా. కరెంట్ లేక ఇక నాకు ఇక బాయిలో నీళ్ళు ఎక్కడి. మరి ఇవి తోముకోవాలంటే ఎట్లా తోముకుంటారు? ఇట్లా నీళ్లు పోసి కొద్దిగా ఉసుక పోసి ఊపుకోవాలి. 1 నెల 2 నెలలకు ఒక్కసారి. అంతేనా? సబ్బు పెట్టి తోముడు ఇట్లా ఏం లేదు. అదేం లేదు. ఆనాడు తవి చెట్టు చూపించిన చూడు నీకు, పెద్ద చెట్టు అయితే దాని నార తీసి ఇప్పుడు దీన్ని కట్టుకోవాలి. కట్టుకొని ఈ దారం అంతా మంచిగా మళ్ళా కొత్తగా చేసుకోవాలి దీన్ని. ఎండాకాలం కదా, ఈ ఎండాకాలం వస్తాను ఇక చల్లగా మంచిగా అందులో అంబలు పోసుకుంటాం అన్ని. చేసిస్తా ఉన్నాయి. చేసిస్తా. అయితే మళ్ళా పోరడు ఇద్దరు వాకం గొర్రె మంద కాడికి అని పోతాను రా. పోతా అంటే ఓ మనిషిని పిలిచినాం. పిలిస్తే దాదా అంటాను. దాదా అంటే అరే ఇక గిన్నె ఉన్నది ఎట్లయినా మంచిదే అని మళ్ళీ అడిగిపోయినా ఆడ పిలిచినాం. ఏమంటే దా చెప్పరు రారి పోదామంటాను. అరే ఈ వాడు కానీ మరి ఇది ఏంటిది దయ్యమా లేకపోతే మనిషా
ఇంకా అసలు ఎవ్వరు లేరుగా తాటి ఇటుకి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నాకు అసలు మస్తు భయం అవుతుంది. నువ్వేమో గట్ల కూర్చొని మంచిగా ముచ్చట చెప్తాను నాకు. ఈడ ఎవ్వరున్నారా? ఎవ్వరైనా జంగలికి పోయేటోళ్ళు ఈ జంగలికి ఎవరత్తారు? మనకెందుకు భయం? అంతేనా? ఎప్పటికీ 24 గంటలు ఎప్పటికీ నేను పోదాం అయితే 8-9 అవుతుంది రాత్రి ఇటు. ఇల్లానా? 8-9 అవుతుంది. ఇప్పుడు ఒక కంక కొట్టుకపోయేటోళ్ళని చూడన్న అంటే 8-9 అవుతుంది. ఇటు ఊరికే తిరుగుడే కాదు, నేను ఎప్పటికి జంగలి ఒక్క రోజు కూడా ఎన్నడో ఒక్క రోజు ఇంటికాడ ఎప్పటికి తిరుగుడే. నాకు ఏ భయం లేదు, ఏది లేదు. పామానా తేలానా జరట్ పోయి చూద్దాం పారా మరి. అక్కడి దాకానా? అటే అటే ఏమున్నా ఒకసారి చూసేద్దాం పారా. వైర్య దాటితే ఇక మళ్ళీ జంగల్ ఉంటుంది. మరి తినికి పాలు గిట్ట చూద్దామా? పోదాంపా జర. మరి పోదాంపా.